ఓంకారనాథుడైన శివుడి జన్మ రహస్యం మీలో ఎంతమందికి తెలుసు? శివ అన్న పేరుకి అర్థం స్వచ్ఛం, పవిత్రం. ఈ సృష్టిలో స్వచ్ఛమైనది, పవిత్రమైనది ఏదైనా ఉంది అంటే అది శూన్యం మాత్రమే. శూన్యం లేనిదే ఏదీ లేదు. శూన్యంలో మొదలై శూన్యంలో కలిసిపోతాయి. హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు శివుడు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరి వాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవులలో ప్రథముడు. శివుడు పశుపతిగాను లింగ రూపంలో దర్శనమిస్తాడు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు. అందుకని మనం శివుణ్ణి సదాశివుడు అని అంటాము. ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తులలో ఆ మహాదేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. త్రిమూర్తులలో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు. బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారుడు. హిందువులు అనేక రకాలుగా ఈ దేవతలను పూజిస్తూ ఉంటారు. పరమేశ్వరుడి జన్మ కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఒక విషయమై తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. శక్తివంతుల్లో ఎవరికి వారే అన్నట్లుగా మాటల యుద్ధం మొదలుపెట్టింది. ఇంతలో వారి వాదనకు అడ్డుకట్ట వేస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమవుతుంది. అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. దేవతలిద్దరికీ అదేమిటి అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఆ స్తంభం పైన ఉన్న కొస, కింద ఉన్న కొస కనిపించడం లేదు. ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. భూమిలోకి అంతే పరిస్థితి. దీని సంగతేమిటో చూద్దామని ఇద్దరు దేవతలు నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే బ్రహ్మదేవుడు పక్షిలాగా మారి పైకి వెళ్ళడం ఆరంభించాడు. ఇక మహావిష్ణువు వరాహ రూపంలో మారి భూమి లోపలికి వెళ్ళసాగాడు. ఎంత వెళ్ళినా వారికి స్తంభం అంతం కనిపించడం లేదు. ఇలా ఏళ్ల తరబడి అన్వేషణ కొనసాగింది. ఇద్దరు ఎంతో అలసిపోయారు. తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు. అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిచ్చాడు. నూతనుత్తేజ అవతారాలలో ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించారు. దీంతో దేవతలిద్దరికీ అర్థమయ్యింది. పరమేశ్వరుడి గొప్పతనం తెలిసి వచ్చింది. ఆయన శక్తి తమ ఆలోచనలకు, అంచనలకు మించిపోయి ఉందని వారికి అర్థమైంది. వాళ్ళిద్దరితో పోలిస్తే మహాదేవుడు చాలా శక్తివంతుడని తెలుసుకున్నారు. ఇదే మూడో శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని అప్పుడు నమ్మారు. అంతయు శివుడే. అందుకే అందరు దేవతలు శివారాధకులే. విష్ణు, బ్రహ్మ, ఇతర దేవతలందరూ సదా శివలింగారాధన చేస్తూ ఉంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుక్కోవడం అసంభవం. అది విష్ణు, బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకని పరమశివుడు అని అంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.